హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మయూరి రాజ్. మళ్ళీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? చెప్పుకోండి చూద్దాం. మేమైతే మైసూర్కి వెళ్తున్నాం. ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ అండి. మేము అనుకోలేదు వెళ్దామని. సో సడన్గా మా వారు ప్లాన్ చేస్తాడు. ఎప్పుడూ సడన్ సర్ప్రైజే ఇస్తారు. ఈరోజు వెళ్దామంటే రెడీ అవ్వాలి. వీఆర్ గోయింగ్ టు Mysore? Yeah, we are going to Mysore. Are you coming? మేమైతే బయలుదేరామండి. మా క్యాబ్ కూడా వచ్చేసింది. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వయా బెంగళూరు టు మైసూర్. బెంగళూరు నుండి మైసూరు 143 కిలోమీటర్స్ ఉంది అండి. ఒక 3 అవర్స్ జర్నీ అంతే. అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం ఈ చాముండేశ్వరి టెంపుల్. మేము చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి మైసూర్కి వెళ్తున్నాం. మాదైతే మైసూర్కి 2 డేస్ ట్రిప్ అండి. సో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కదా. మేమైతే మార్నింగే బెంగళూరు నుంచి మైసూర్కి 5 o'clockకి స్టార్ట్ అయ్యామండి. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 8 అయింది. సో మాకు 3 అవర్స్ జర్నీ పట్టింది వయా కార్తో. సో మీరు ప్లాన్ చేసుకోండి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్, మైసూర్ టెంపుల్, చాముండేశ్వరి టెంపుల్ అండ్ జూ పార్క్. ఇలా చాలానే ఉన్నాయి. మోర్ దెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. విజిట్ చేయండి తప్పకుండా మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో చూసేవారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఒకవేళ నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇంకొకరికి నా వీడియో పాస్ అవుతుంది ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మైసూర్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్లో కార్ ఆగింది. టైం అయితే 7:52 అవుతుంది. ఓకే, మేమైతే వచ్చేసాం మైసూర్కి. ఇంకా రూమ్ తీసుకోవాలి. సో రూమ్కి వెళ్ళిపోయాం. ఆ ప్యాలెస్ వచ్చేసి నియర్ బై జూ అండ్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాం. హోటల్ దర్శన్ ప్యాలెస్ అనేసి ఉంది. బాగానే ఉంది. ఓల్డ్ బట్ బాగుంది. మొత్తం రౌండ్ షేప్లో ఉంది ఈ హోటల్ అనేది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అండి హోటల్. బాగుంది కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. పురాతనమైన బిల్డింగ్ బట్ చాలా బాగుంది. సింపుల్ అండ్ సూపర్గా. ఇదే అండి మా రూమ్, బుక్ చేసుకున్న రూమ్. ఓకే, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది చాలా బాగుంది కదా. అండ్ మా వారు లిఫ్ట్ ద్వారా వెళ్దామంటే ఇలా రౌండ్ షేప్లో ఉంది. మెట్లు దిగుతూ వెళ్తే చాలా బాగుంటుంది అని మెట్ల ద్వారా దిగుతున్నాడు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో ఫర్ టెంపుల్. వెళ్తుంటే హోటల్ పక్క పొంటి లోక్ రంజన్ ఆక్వా వరల్డ్, అంటే ఇది ఫిష్ ఆక్వేరియం అండి. సో మేము తర్వాత చూపిస్తాను. అది చాలా బాగుంది. అది కూడా వచ్చేసాం మేమైతే టెంపుల్కి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. అమ్మవారి టెంపుల్ వచ్చేసి కాంచీ పర్వతం పైన ఉందండి. సేమ్ తిరుపతి కొండ ఎక్కినట్టే అది కొండ పైన ఉంటుంది టెంపుల్. ఈ కొండని
చాముండి హిల్స్ అంటారు. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మరో దారి కూడా ఉందండి. వెహికల్స్ ద్వారా కొండపైకి ఎక్కచ్చు, లేదా బస్ స్టాప్ నుంచి మనం మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. 1008 మెట్లు ఉంటాయి. సో అలా కూడా వెళ్ళొచ్చు. ఇదేనండి అమ్మవారి టెంపుల్, చాముండేశ్వరి. బాగుంది కదా, చాలా క్రౌడీగా ఉంది. భక్తులైతే చాలామంది వచ్చారు. మేము అమ్మవారికి పూజా సామాన్ తీసుకున్నాం ఇక్కడ గుడి దగ్గరలో. సో ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠమే ఈ చాముండేశ్వరి అమ్మవారు. పదండి దర్శనం చేసుకుందాం. ఇదే అండి టికెట్ కౌంటర్. మా వారు వెళ్ళారు టికెట్ తీసుకొని రావడానికి. నెక్స్ట్ లైన్లో వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి. ఇది దర్శనానికి వెళ్ళే దారి. సో మేము లైన్లో నిల్చున్నాం చాలాసేపు. చాలా జనాలు ఉన్నారు కదా, సో టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్తుండగా ఫస్ట్ వినాయకుడు దర్శనం ఇచ్చారు మాకు. నెక్స్ట్ అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఫొటోస్ ఇంకా వీడియోస్ అలౌడ్ లేదని చెప్పారు. బట్ నేను మెల్లిగా ఒక అమ్మవారిది ఫోటో మాత్రం తీసుకున్నాను. ఫోటో అంతా క్లారిటీగా రాలేదు, బట్ అమ్మవారి దర్శనం మాత్రం మీకు చూపించాలి అన్నట్టు నేను ఫోటో తీశాను ఫ్రెండ్స్. మా దర్శనం అయిపోయింది. ఇక అమ్మవారి ప్రసాదం తింటున్నాం. నెక్స్ట్ ఇక బయటికి వెళ్ళాలి. నెక్స్ట్ జూకు వెళ్ళాలి మేము. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్. అక్కడ అమ్మవారి శారీస్ కూడా అమ్మడానికి పెట్టారు. నేను ఒకటి తీసుకున్నాను. లడ్డు కౌంటర్లో 2 లడ్డూస్ వచ్చేసి 30 రూపీస్. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఎంతైనా అమ్మవారి ప్రసాదం అంటే అది ఎలా ఉన్నా కూడా ఆ రుచి వేరేనే ఉంటుంది. చాలా హ్యాపీ అయిపోయాం. నెక్స్ట్ బయటికి వచ్చేసాం. ఏం తినలేదు మార్నింగ్ నుండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాకే తినాలి అనేసి ఒక కొబ్బరి బొండం తాగేసి మేము అమ్మవారి ప్రసాద ఆలయానికి వెళ్ళిపోయాం. ఇక్కడనే ఉందండి ప్రసాదాలయం. అక్కడ ఫుడ్ పెడతారు అమ్మవారిది ప్రసాదం అని. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారు. కానీ ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదండి, అందరూ కిందనే కూర్చోవాలి. బాగానే అనిపించింది. మేము కింద కూర్చొని తిన్నాం అమ్మవారి ప్రసాదం. నెక్స్ట్ షాపింగ్ చేసుకున్నాం కొంచెం. ఇక్కడ సిల్క్ శారీస్ ఫేమస్ అండి, మైసూర్ సిల్క్ శారీస్ అని. చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి ఒకసారి వెళ్ళి. అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. 50, 100, 200, 80 రూపీస్ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి. ఇక్కడ మెయిన్ అంటే మైసూర్లో చందనం అంట. మైసూర్ సిల్క్ శారీస్ అండ్ చందనం అది ఫేమస్ అంట. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మైసూర్ వస్తే తప్పకుండా తీసుకోండి. ఈ షాప్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా నచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు నచ్చిన వస్తువులు నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ మేము ఇంకో ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ ప్లేస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. Okay friends, bye. See you again. Stay tuned for next video.